ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. కేసులో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నిన్న అరెస్ట్ చేసి దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావును A1 గా చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు. A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్నను చేర్చారు. ఇక A6 గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైజ్లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు డేటా రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, A3 రాధాకిషన్, A6 నిందితుడు ప్రస్తుతం విదేశాలకు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. రిమాండ్ 6-4 పంపించాను. బికాస్ ఆఫ్ ఏంటంటే 409 IPC అండ్ సెక్షన్ 70 ఆఫ్ IT యాక్ట్ 2 ఎబో 7 ఇయర్స్ అఫెన్స్ ఉన్నాయి కాబట్టి రిమాండ్ బిలో 7 ఇయర్స్ రిమాండ్ పంపించాను. A1 పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా మేము మండేనా ప్యూరియడ్ అంటే దాన్ని కూడా మేము బెయిల్. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్. ఏప్రిల్ 6 వరకు ఇద్దరికి రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. రిమాండ్ లో భాగంగా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను కొంపల్లి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు మంగళవారం బెయిల్ ప్రొసీడింగ్స్ కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారు నిందితుల తరపు న్యాయవాది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఇవాళ ఆయనకు గాంధీలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఇంటిలో హాజరుపరిచారు.